నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో జిల్లా ఎస్పీ గాయక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆదేశాల మేరకు సీఐ నాగార్జున ఎస్ఐ మాధవరెడ్డి ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ నాగార్జున మాట్లాడుతూ లైసెన్స్ లేని వాళ్ళు ఛానల్స్ పెండింగ్ లో ఉన్నవారు ఖచ్చితంగా క్లియర్ చేసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని, మీ యొక్క విలువైన ప్రాణాలు కోల్పోవద్దని, తాగి వాహనాలు నడిపే ముందు మీ భార్య పిల్లల తల్లిదండ్రుల గురించి ఒక్కసారి ఆలోచించాలని, మిమ్మల్ని నమ్ముకున్న ఉన్నారని, మీకు జరగరాని ప్రమాదం జరిగితే వారు వీధిన పడతారని, ఎట్టి పరిస్థితుల్లోనూ తాగి వాహనాలు నడపొద్దని ఆయన ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. కల్వకుర్తి పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 5 మందిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతోందని వెల్లడించారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ఇన్సూరెన్స్ ఆర్సీ పేపర్లు ఖచ్చితంగా ఉండాలని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ స్టేషన్ సమీపంలో ఈరోజు వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ఈ వెహికల్ చెకింగ్లో 5 మంది డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరకడం జరిగింది. వారికి తగినటువంటి పనిష్మెంట్ టుమారో రేపు మార్నింగ్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ప్లస్ వెహికల్ చలాన్స్ అంటే లైసెన్స్ లేని వాళ్ళు, చలాన్స్ పెండింగ్ ఉన్న వాళ్ళందరికీ కూడా చలాన్స్ విధించడం జరిగింది. మరికొంతమందితో పెండింగ్ చలాన్స్ కూడా క్లియర్ చేయించడం జరిగింది. ప్రజలకు కల్వకుర్తి పట్టణ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి, ఎట్టి పరిస్థితుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు. మీ యొక్క విలువైన ప్రాణాలు కోల్పోకండి. దయచేసి మీ భార్య బిడ్డల గురించి మరొకసారి ఆలోచించి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే ముందు వారి గురించి ఆలోచించేసి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో డ్రంక్ అండ్ చేయొద్దని కోరుతున్నాం. మరియు లాంగ్ పెండింగ్ చలాన్స్ దాదాపు 2020 సంవత్సరం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి చలాన్లు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా దయచేసి క్లియర్ చేసుకోండి. ఒకవేళ క్లియర్ చేయకున్న పక్షంలో ఎక్కువగా చలాన్ ఉన్నట్లయితే వారందరినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మరియు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా విధిగా లైసెన్స్ కలిగి ఉండాలి, మరియు ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. లైసెన్స్ కలిగి ఉండి ఇన్సూరెన్స్ కలిగి ఉన్నట్లయితే ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే మీ ఎదుటి వారికి కానీ మీకు కానీ ఆ ఇన్సూరెన్స్ అనేది మిమ్మల్ని కాపాడడం జరుగుతుంది. మరియు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించండి. నేషనల్ హైవే మీద నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాల్సిందిగా కల్వకుర్తి పట్టణ ప్రజలందరినీ కోరుతున్నాను.